ఫ్రైడ్ మోమో టేస్ట్ చేస్తున్నా ఎప్పుడైనా. మా కెమెరామ్యాన్కి నో రూల్స్ ఇస్తా ఆగన్నా. మంచిగా బాగుంటారా? ఎంత ఆన్ చేస్తారు రఫ్గా మంత్లీ? 2 lakh వరకు వస్తుంది. మీరు మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మాకు ఒక 2 ప్లేట్లు కురుకురే మోమోస్ ఇస్తారా? మాకు గన్ ఇస్తారా? నాకు ఒక గన్ ఇస్తారా? Actually, I don't know dance, but I can do dance, but I can see. I can see. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్. సో చాలా రోజులైంది ఒక వ్లాగ్ అప్లోడ్ చేద్దాం, షూట్ చేద్దాం అనుకున్నా. బట్ ఐఎమ్ ఇన్ వరంగల్. అండ్ వరంగల్ ఎక్కడున్నా ఈ పాటికి మీకు తెలిసిపోయే ఉంటుంది. ఎన్ఐటి దగ్గర ఉన్న ఈ లేన్ అంతా ఎన్ఐటి దగ్గర అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అనమాట. సో ఐ వాంటెడ్ టు గో టేస్ట్ ఫుడ్. నాతో పాటు ఇంకా 2 దోస్తులను వేసుకొని వచ్చిన, వాళ్ళు రివ్యూ చేస్తారంట. సో వాళ్ళు మెల్ల గ్యాప్ లో వీడియోలు వచ్చేస్తారు. మీన్ వైల్ లెట్స్ గో. కెమెరామ్యాన్ నరేష్ తో అనుష. సో గైస్, నేను చెప్పా కదా ఈ లేన్ లో అంతా ఫుడ్ స్టాల్స్ ఉంటాయని. సో ఫస్ట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ బీటెక్ మోమోస్ అని ఉందన్నమాట ఇక్కడ. నాకు పేరు కొంచెం క్యాచీగా అనిపించింది. బీటెక్ ఏంటి, స్టోరీ ఏంటి అడుగుదామని. సో వన్ ఆఫ్ ది ఓనర్ వాళ్ళ బ్రదర్ తో రన్ చేస్తున్నారంట. హాయ్ అండి. హాయ్ హాయ్ మేడం. మీ పేరు? వంశీ. ఓకే, బీటెక్ మోమోస్ అని ఎందుకు పెట్టిన? ఎవరైనా బీటెక్ డిస్కంటిన్యూ చేసిండ్రా? అలా ఏం లేదు. యాక్చువల్లీ పేరు వచ్చేసి లోకల్లో కొంచెం క్రేజీగా ఉండాలి అనేసి బీటెక్ మోమోస్ అని తీసుకున్నాం. యాక్చువల్ నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి డిగ్రీ కంప్లీటెడ్. మా బ్రదర్ బీటెక్ చేసిండు. సో పేరు వచ్చేసి మా తమ్ముడు సజెస్ట్ చేసిండు, బీటెక్ మోమోస్ పెట్టేద్దాం, అట్లా స్టార్ట్అప్ చేద్దాం అనేసి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నైస్. సగం డౌట్ తోనే వచ్చా తెలుసా, బీటెక్ అంటే ఏదో హిస్టరీ ఉండాలి, నేను వెళ్ళాలి అని చెప్పేసి. సో ఓకే, బ్రదర్ తో స్టార్ట్ చేసినాం అంటున్నారు కదా, లైక్ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది పెట్టి? 5 years అయిపోయింది కంప్లీటెడ్. 5 years, ఇప్పుడు 6th year రన్నింగ్. బాగా రన్ అవుతుందా? ఓకే ఫైన్, బాగుంది. ఇప్పుడు రెస్పాన్స్ కూడా బాగుంది. ఐటీ జాబ్ కంటే ఓకే ఫైన్. నేను కూడా జాయిన్ అయిపోతా. అంటే అది అలానే జాయిన్ అవ్వండి, బాగుంది బిజినెస్ అయితే. నేనే పెట్టాలిరా డిగ్రీ మోమోస్, డిగ్రీ చేసిన నేను. సో నేను ఇంకా చాలా మంది విఐపి కస్టమర్స్ కూడా ఉన్నారు మీకు, యునో ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వస్తారు ఇక్కడికి అని చెప్పేసి విన్నాను. బయట మంచి టాక్ ఉంది. ఏంటి విఐపి కస్టమర్స్ కూడా ఉన్నారా మన బీటెక్ కి? అవును, పొలిటీషియన్ నుంచి సెలబ్రిటీస్ వరకు మా దగ్గర కస్టమర్స్ ఉన్నారు. లైక్ కొంతమంది ఫోన్ కాల్ తోని ఆర్డర్ పెట్టుకుంటారు, మరి కొంతమంది విజిట్ చేసి తిని వెళ్ళిపోతారు అన్నట్టు. రఫ్ గా ఎంత ఆన్ చేస్తారు? రఫ్ గా మొత్తం చెప్పకపోయినా అట్లీస్ట్ మంత్లీ ఒక 2 lakh వరకు వస్తుంది. మీరు మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మోమోస్ అంటున్నారు కదా, అండ్ ఆల్సో ఇంకొకటి ఈ మోమోస్ గురించి, నార్మల్ గా వరంగల్ ఇంత ముందు మోమోస్ అంత ఫేమస్ కాదు. కెఫేస్ కూడా 5 years బ్యాక్ ఏం లేవు, బిఫోర్ కోవిడ్ వచ్చేసి. అండ్ వి ఆల్సో హర్డ్ ఇక్కడ నుంచి చాలా కెఫేస్ కి మీరు పంపిస్తారు రెసిపీ అండ్ యునో ఇదంతా కలిసి, అది నిజమా? అవును నిజమే. ఇక్కడ మేము ఒక 3-4 కెఫేస్ కి మేమే సప్లై చేస్తాము. అంటే మీ రెసిపీ వాళ్ళకి ఇస్తారా, మీరు తయారు చేస్తారు? లేదు, సప్లై చేస్తాం ఇక్కడ నుంచి. అంతా ఓన్ మేకింగ్ మాదే, మేమే మోమోస్ ఇక్కడ నుంచి సప్లై చేస్తాం వాళ్ళందరికి. మాకు ఒక ఫ్రాంచైజ్ ఇస్తారా పర్మిషన్ కి? వరంగల్ లో పెట్టుకుంటాం. ఇది హనం సుబేదారి. లైక్ మేము ఇప్పుడు ఫ్రాంచైజ్ మోడల్ కూడా వెళ్ళిపోతున్నాము. ఓకే, ఫ్రాంచైజీ కూడా చూస్తున్నాం అన్నట్టు, వేరే వాళ్ళకి ఇద్దాము అనేసి. షూర్, మీరు పెట్టుకుంటానంటే తప్పకుండా ఇస్తాను. ఎవరైనా ఫ్రాంచైజ్ కావాలి బీటెక్ మోమోస్ అంటే రండి, వీళ్ళు ఇక్కడే ఉంటారు. బ్రదర్స్ లో ఇద్దరు ఇట్లా ఒక్కరైనా కాంటాక్ట్ అవ్వండి. బెస్ట్ బిజినెస్. కానీ ఎంత ఎర్నింగ్స్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఎంత యూనో చూడడానికి అవుట్లెట్ చిన్నగా ఉన్నా కానీ ఎఫర్ట్స్ గట్టిగానే పెట్టాలేమో. గివ్అప్ చేయాలనిపించింది ఎప్పుడైనా? చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం మేము. కోవిడ్ వల్ల తీసేద్దామన్న థాట్ ఉండేది, ఎప్పుడు కూడా తీసేయాలన్న కాన్సెప్ట్ అయితే మైండ్లో పెట్టుకోలేదు నేను. యాక్చువల్లీ చూద్దాం, రన్ చేద్దాము, ఏదో ఒక రోజు సక్సెస్ కాకుండా ఉంటుందా అనేసి అలానే రన్ చేశాను. రిగ్రెట్ అయ్యారా, లైక్ ఇది కాకుండా నేను జాబ్కి వెళ్ళాల్సింది, ఇంకేమైనా చదువుకోవాల్సింది, అబ్రాడ్ వెళ్ళాల్సిందని, ఇది ఎందుకు డెసిషన్ తీసుకున్నాను అంటే ఏదైనా సిచ్యువేషన్లో బ్యాడ్ టైమ్స్లో? అంటే ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఏదో జాబ్ చేస్తుంటారు, కాల్స్ చేస్తుంటారు మీకు, అరే నేను ఎందుకు ఇది చేస్తున్నా అని. స్టార్టింగ్లో ఉండేది, ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్సే కాల్ చేసి, అరే నీ పనే బాగుందిరా, నీ ఓన్గా బిజినెస్ పెట్టుకొని నీ ఓన్గా సక్సెస్ అయిపోయినావు, ఇంకా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము జాబ్ వల్ల,
అలా అని చెప్పేవాళ్ళే. హ్యాపీ అనిపిస్తుందా ఓన్ గా లైక్ యువర్ ఓన్ బాస్? నాకు అలానే ఉంది. అంటే లైక్ మా షాప్కి నేనే రన్ చేపిస్తున్నాను. ఇప్పుడు నా కింద కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నైస్ అండి, సో నైస్. యాక్చువల్గా ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏం చేస్తున్నాం రా మనం అంతా. సో ఓకే, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి లైక్ మీ దగ్గర? ద బెస్ట్ ఏంటి మోమోస్ లో? ఇది స్టీమ్డా లేకపోతే ఫ్రైడ్ ఏవేవి ఉన్నాయి? లైక్ విచ్ ఇస్ ద బెస్ట్? ఏది ఎక్కువ సెల్ అవుతుంది మీకు? మా దగ్గర వచ్చేసి స్టీమ్ అండ్ ఫ్రైడ్ కుర్కురే మోమోస్, పెరి పెరి మోమోస్ ఇట్లా అవైలబుల్ ఉంది. కుర్కురే ఏంటి మీరే ఓన్ రెసిపీ? అది బయట ఎక్కడైనా ఉండేనా? ఉంది, బయట ఉంది. బట్ ది బెస్ట్ మోమోస్ అంటే కుర్కురే మోమోస్, మా రెసిపీ అది. సో మేము ఓన్గా క్రియేట్ చేసుకుని స్టార్ట్ చేసిన మోమోస్ అది కుర్కురే మోమోస్. ఎక్కువ ఇష్టపడేది అయితే చాలా మంది కుర్కురే మోమోస్ ఇష్టపడతారు అండ్ ఫ్రైడ్. నెక్స్ట్ అయితే ఫ్రైడ్ ఇష్టపడతారు. హాలిడే అంటూ ఉంటుందా? లైక్ టైమింగ్స్ ఏంటి ఈ స్టాల్వి? మా స్టాల్కి వచ్చేసి ఈవినింగ్ 5 to 10 o'clock వరకు ఉంటాము. ఎవ్రీడే? ఎవ్రీడే అట్లా. హాలిడేస్ అంటూ ఏముండదు. సండే కూడా? ఏముండదు. 365 daysకి 365 days ఓపెన్. అంటే 5 నుంచి స్టార్ట్ అంటున్నారు కదా, కొంచెం వచ్చి ప్రిపేర్ చేసుకోవాలి మీరు స్టాల్ ని. సో 5కి వచ్చి ప్రిపేర్ చేసుకుంటారా? ఆర్ స్టార్ట్ అవ్వడమే 5కి, ఆర్ బిఫోర్ వచ్చి ప్రిపేర్ చేసుకొని 5కి స్టాల్ స్టార్ట్? యాక్చువల్లీ మేము ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తాం అంతా మోమోస్ అంతా రెసిపీ. మేము మార్నింగ్ 9కి అట్లా స్టార్ట్ చేస్తాం వర్క్ అంతా. ఎందుకు ఇంట్లో ప్రిపేర్ చేయాలి? ఏమైనా రెసిపీ లీక్ అవుతుందని మీకు ఏమైనా అనిపిస్తుంది అట్లా? బాగా కనెక్ట్ అయినట్టుంది. అలానే లేదు, యాక్చువల్ అలానే లేదు. మోమోస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అన్నట్టు. సో మిక్సింగ్ అది ఇది ఇంట్లో ప్రిపేర్ చేసి దాన్ని ఒక టైప్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేయడం అని ఉంటుంది. ఇక్కడ తీసుకొచ్చి చేయడానికి అట్లా వీలు కుదరదు. కంపల్సరీ ఇంటి దగ్గర లైక్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నాకు ఒక స్ట్రాటజీ అర్థం కాలే. ఇప్పుడు మీరు తలుచుకుంటే ఇప్పుడు కొంచెం సక్సెస్ రన్నింగ్ లో ఉన్నారు కాబట్టి మీరు కెఫే స్టార్ట్ చేసుకోవచ్చు యాక్చువల్గా మోమోస్ కి, మంచి గ్రాండ్ అవుట్లెట్ పెట్టి. బట్ స్టిల్ ఈ స్టాల్ తోనే మూవ్ అవుతున్నారంటే వాట్ ఈస్ ద స్ట్రాటజీ? అంటే కాస్ట్ కట్టింగా లేకపోతే ఏంటి అసలు ఇది ఇట్లనే రిమైన్ గా ఉండడానికి? యాక్చువల్లీ మోమోస్ అనేది స్ట్రీట్ ఫుడ్. లైక్ లైక్ స్ట్రీట్ లాగానే ఇష్టపడే వాళ్ళు అంటారు. నైస్. మీ బ్రదరా? హాయ్ అండి, మా ఆడియన్స్ కి హాయ్ చెప్పండి. సో అడుగుతున్నాం, మీ బ్రదర్ మాట్లాడడం కష్టం అండి అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్నిటికీ ఆన్సర్ చేశారు. సో మీరు బీటెక్? మాది బీటెక్ ఎలక్ట్రిక్. ఏమనిపిస్తుంది? జాబ్ బాయ్ అంటే బాగుంది అనిపిస్తుంది, ఇది బాగుందా? లేదు, ఇది బాగానే ఉంది. ఇదంతా మా బ్రదర్స్ ఎఫర్ట్స్, వాళ్ళ ఐడియా. మా ఇంకో బ్రదర్ ఇతను ఈజ్ ద మాస్టర్. మీకు నచ్చినా నచ్చకున్నా అది టేస్ట్ మాస్టర్. ద మాస్టర్ బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇస్ మై బ్రదర్. ఈజ్ అ వంశీ. ఈ స్ట్రగుల్, ఈజ్ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ పుట్. మై బ్రదర్ ఈజ్ ఎర్నింగ్ ఆల్మోస్ట్ ఎంఎన్సీ సాఫ్ట్వేర్ డెవలపర్కి ఎంత వస్తుందో అంత వస్తుంది అతనికి. అతను చెప్పకపోవచ్చు మీకు, కానీ మంచి 6 figure అమౌంట్, 6 number digit అమౌంట్ అతను ఎర్న్ చేస్తాడు. బట్ అంతే, అది వాళ్ళ హార్డ్ వర్క్. అంతే, స్లోలీ ప్రాసెస్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ఇది ఇమీడియట్ గా రాలేదు. గివ్ అప్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే తను ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు మీరు ఏమైనా నో ఉండొద్దు అట్లా ఏమైనా ఉండేనా? మాకేం లేనప్పుడే బీటెక్ మోమోస్ స్టార్ట్ అయింది. సో వీ డోంట్ హ్యావ్ ఏ ఛాన్స్ టు లూజ్ ద బీటెక్ మోమోస్. కోల్పోవడానికి ఏం లేదు అనుకున్నప్పుడు మాతో ఉంది బీటెక్ మోమోస్. సో దీన్ని ఫర్దర్ గా అప్గ్రేడ్ ఎలా చేయాలనే థాట్ లోనే ఎప్పటికీ మా బ్రదర్ అయినా మేమైనా దెన్ విల్ థింక్ లైక్ దట్. ఆలోచిస్తాం అంతే. అండ్ మీ బ్రదర్ కానీ మిమ్మల్ని కానివ్వండి, నేను వచ్చినప్పటి నుంచి అయితే వీళ్ళిద్దరూ కలిసి ఏం మాట్లాడుకోలేదు నాతో మాట్లాడడానికి. సపరేట్ గానే వచ్చారు. హీఈస్ గివింగ్ క్రెడిట్ టు హిస్ బ్రదర్ ఈస్ గివింగ్ క్రెడిట్ టు హిమ్. Definitely. Like no one is selfish actually. అది అబ్జర్వ్ చేస్తున్నప్పటి నుంచి. Even I don't know the recipe. Whatever it happens, it is only because of Vamshi. If it is good, then because of Vamshi. కింద వంశీని ట్యాగ్ చేయండి, బిజినెస్ పర్సన్ వంశీ. సో మాకు కుర్కురే మోమోస్ టేస్ట్ చేయమని రికమెండేషన్ వచ్చింది. అండ్ బయట కూడా టాక్ ఉంది కుర్కురే మోమోస్ బాగుంటాయని చెప్పేసి. మాకు ఒక 2 ప్లేట్లు కుర్కురే మోమోస్ ఇస్తారా? మాకు గన్నిస్తారా? ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఏమైనా రేజ్ అయిందా? లైక్ ఎందుకు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, అది కూడా మోమోస్ అని ఎందుకు ఆలోచన వచ్చింది? అండ్ ఆల్సో ఇంట్లో కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ రిలేటివ్స్ కానీ ఎక్కడైనా ఇలాంటి మాటలు విన్నారా? చదువుకొని ఏంట్రా వండి పెట్టుకున్నావు, చదువుకొని ఏంట్రా, ఇలాంటిది ఎందుకు చూస్ చేసుకున్నావు, జాబ్ చేయండి అని, అలాంటివి ఏమైనా వచ్చాయా? విన్నాం. మా ఫ్యామిలీలో ఎంఎన్సీలో వర్క్ చేస్తా, వాళ్ళు ఎంత అర్న్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ అర్న్ మేము చేస్తాం. డెఫినెట్ గా వాళ్ళు మమ్మల్ని ఏమంటారు, ఇక్కడ ఫుట్పాత్ మీద ఒక డబ్బు ఉందట, ఫుట్పాత్ మీద ఏదో వర్క్ చేస్తారట అంటారు. డెఫినెట్లీ దే మే బి క్యూబికల్స్. వాళ్ళు క్యూబికల్స్ లో కూర్చొని వాళ్ళు ఎంత అర్న్ చేస్తారో ఈవెన్ అంతకంటే ఎక్కువ మేము అర్న్ చేస్తాం. బట్ డెఫినెట్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని క్రిటిసైజ్ చేశారు, మా రిలేటివ్స్ క్రిటిసైజ్ చేశారు, ఎవ్రీ వన్ ఈస్ క్రిటిసైజింగ్. బట్
what we are believing is BTech Momos. అంతే. We are moving with the brand BTech Momos. Definitely we are going to upgrade it. Day by day we are going to upgrade it. Already we are upgraded to we are taking a stall here Retro 1923. Oh, nice. Drive-in లో ఒక స్టాల్ తీసుకున్నాం. ఫర్దర్ కూడా వేరే సిటీస్కి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ కరీంనగర్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ద బేసిక్ డిస్కషన్స్ ఆర్ డన్. సూన్ మేము అక్కడ ఓపెన్ చేస్తాం. సో ఇంట్లో ఇప్పుడు అప్పుడప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మీరు ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి ఫైన్. ఇంతకు ముందు బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ క్రిటిసిజం ఉన్నప్పుడు సక్సెస్ కాలేదు. మీరే అంటారు ఇంకానా? జర్నీ అని అంటారు. మళ్ళీ ఇది ఎక్కడ చూసారు ఎక్కడో మహేష్ బాబు డైలాగ్ ఇది నాకే గుర్తు మీరే అన్నారు కదా, మీరే ఒక వీడియోలో అన్నారు సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్ జర్నీ అని. సో మీ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ మీ డైలాగ్ మీకే చెప్తాను. యాక్చువల్లీ మీరు చూసారా లేదని టెస్ట్ అదంతే. థ్యాంక్ యూ సో మచ్. నేను షాక్ అవుతున్నా. ఇప్పుడు నేను సర్ప్రైజ్ అయినా యాక్చువల్గా. యంగ్ ఆంటర్ప్రీనర్స్ కి ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? మీరేం చెప్తారు వాళ్ళకి? లైక్ డెఫినెట్లీ స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ నేను ఇది చేయగలను అని మీకు కాన్ఫిడెన్స్ ఉండి దెన్ టీమ్, ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్స్. ఇట్స్ నాట్ లైక్ ఇది ఒకరే వెళ్ళి స్టార్ట్ చేశారు ఒకరే గ్రో అయ్యారు అని కాదు. మా బ్రదర్స్ ఐడియాని స్టెప్ బై స్టెప్ ఎలా అన్ని స్టెప్ ప్రొసీజర్ వైజ్ తీసుకొని వచ్చారు. మీరు అన్నారు ఇక్కడే ఎందుకు స్ట్రీట్ మీద స్టార్ట్ చేశారని. బికాస్ మీరు అన్నట్టు ఎంటర్ప్రెన్యూర్స్ కి స్మాల్ అమౌంట్ అనేది లాస్ అయినా కానీ ఈజీ, దే కెన్ బేర్. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్, నేను ఒక రెస్టారెంట్ టైప్ ఇమీడియట్ గా మీరు అన్నట్టు ఒక కెఫే స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఈస్ మినిమం 10 to 20 lakhs. ఈజీగా 2019 లో ఇది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh rupees. 1 lakh rupees లాస్ అయితే పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అంతే. 1 lakh rupees అట్లీస్ట్ మన డ్రీమ్ మీద ఒక 1 lakh rupees ఇన్వెస్ట్ చేసాం, అంతే కదా. ఇట్స్ అండ్ టీమ్ ఎఫర్ట్స్. దాన్ని స్లోగా ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇమీడియట్గా ఇవాళ స్టార్ట్ చేస్తే రేపు ఒక మంత్లీ 2 lakhs 3 lakhs రాదు. స్లోగా స్టార్ట్ చేయాలి, దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి, దాంట్లో మనం రివ్యూస్ తీసుకోవాలి, ఫీడ్బ్యాక్స్ తీసుకునేదా. మీరు స్టార్టింగ్ 2019 అంటున్నారు కదా, లైక్ అడుగుతుండేనా కస్టమర్స్ వచ్చినప్పుడు ఎట్లుంది, ఏమైనా చేంజెస్ కావాలా, లైక్ తీసుకుంటుండే? డెఫినెట్లీ అడిగాం. 2020లో నాకు బాగా గుర్తు, 2020లో అరౌండ్ జూన్ 8th or 9th అరౌండ్ ఆ టైంలో, ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. ఒక కస్టమర్ వచ్చారు, తిన్నారు, మేము మోమోస్ బాగాలేవు అన్నారు. ఇంకో కస్టమర్ వచ్చారు, తిన్నారు, మేము మోమోస్ బాగాలేవు అన్నారు. ఇంకో కస్టమర్ వచ్చారు, మేము మోమోస్ బాగాలేవు అన్నారు. ఇమీడియట్ గా స్టాల్ షట్ డౌన్ చేసి వెళ్ళిపోయాం. ఎట్ దట్ టైమ్ వీ హ్యాడ్ 600 మోమోస్ మాతో ఉన్నాయి. 600 మోమోస్ మాతో ఉన్నాయి, అరౌండ్ 60 plates. ఇట్స్ వర్త్ ఆఫ్ 7,200 rupees. అవన్నీ మేము పక్కన పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయినాం. అవన్నీ డస్ట్బిన్లో వేసినాం బికాస్ ఆఫ్ దట్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే నేను ఆ ముగ్గురు కస్టమర్స్ లూజ్ అయితే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు డే అంతా అది రొటేట్ అవుతూనే దాని తర్వాత ఒక 1.5 month మేము స్టాల్ ని క్లోజ్ చేసాం. ఆ 1.5 month లో మీరు ఏమి రివైజ్ చేశారు? దెన్ మొత్తం ఒక 2 days మేము కూర్చొని అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. దెన్ మై బ్రదర్ ఆఫ్ టు బెంగళూరు, అక్కడ ఒక మోమో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 3-4 days అక్కడ నేర్చుకొని అక్కడ నుంచి ఇమీడియట్లీ ఈవెంట్ టు బల్లాపూర్ ఢిల్లీకి వెళ్ళారు, అక్కడ టేస్ట్ చేశారు. అక్కడ నుంచి ఈవెంట్ టు సూరత్, మై సిస్టర్ ఈజ్ అక్కడ టేస్ట్ చేశారు. దెన్ ఈ కమ్ టు హైదరాబాద్, దెన్ ఈ విజిటెడ్ 4 to 5 places. మేము ఒక 4 to 5 places వెళ్ళి తినేసి దెన్ వాట్ ఇంకా దాంట్లో ఏం రెసిపీలో మనం ఏం యాడ్ చేయొచ్చు, ఇప్పుడు తినేదానికంటే బెటర్మెంట్ ఏం చేయొచ్చు అని చెప్పి మళ్ళీ కూర్చొని ఒక 20 days ఎలోన్గా మేము ప్రిపేర్ చేసి కస్టమర్స్ ఇవ్వకుండా మేము షేర్ చేసాం మా దాంట్లో. దెన్ రివ్యూ గుడ్ వచ్చిన తర్వాత దెన్ విల్ కమ్ బ్యాక్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఏదో స్టార్ట్ చేయగానే నెక్స్ట్ డే ఇది చాలా సక్సెస్ అయిందని ఏం లేదు. చాలా రివ్యూస్ తీసుకున్నాం, కస్టమర్స్ ని అడిగాం ఇది ఓకేనా కాదా అవన్నీ చెప్పిన తర్వాత నెంబర్ ఆఫ్ ప్లేసెస్ విజిట్ చేసి అక్కడ టేస్ట్ చేసి ఈవెన్ వావ్ మోమోస్ కూడా వెళ్ళాం. ఓ నైస్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యు యాక్చువల్లీ. బికాజ్ వావ్ మోమోస్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ స్మాల్ చిన్న అవుట్లెట్ వాళ్ళది కూడా they were started. Now it's 20-30,000. సో వన్ లాస్ట్ క్వశ్చన్. అప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫైన్ ఇదంతా ఓకే, కానీ ఇప్పుడు మాత్రం వరంగల్లో చాలా కెఫేస్ వచ్చినాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడే ఎందుకు తినాలి అని ఒక ఆడియన్స్ అడిగితే మీరు డెఫినెట్లీ ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ప్రైస్, సెకండ్ వన్ ఈస్ టేస్ట్. మీరు మ్యాక్సిమం మీరు అన్నట్టు కెఫేస్లో ఎక్కడెక్కడైతే కాఫీ షాప్స్లో మోమోస్ దొరుకుతున్నాయో ఆ కాఫీ షాప్స్ కూడా బీటెక్ మోమోస్ వెళ్తాయి డెఫినెట్లీ. సజెస్ట్ చేసేది ఏంటంటే డెఫినెట్లీ యూ కమ్ హియర్, ఇక్కడే వచ్చి మీరు పీస్ఫుల్గా తినండి. ప్రైసెస్ కూడా మీకు అఫోర్డబుల్గా ఉంటాయి. చికెన్ ఎనీథింగ్, చికెన్, వెజ్, పనీర్, కుర్కురే, మోమోస్, ఎనీథింగ్. ఇఫ్ ఎక్స్టెండెడ్ మెనూ కావాలంటే డ్రైవింగ్లో మనది ఒక స్టాల్ ఉంది.
తినచ్చు, దాంట్లో కూడా తినచ్చు. ఫస్ట్ థింగ్ టేస్ట్, దెన్ అగైన్ ప్రైస్. సో ఏదైతే రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అవే మీరు కాంప్రమైజ్ అవ్వలేదు. సో డెఫినెట్ గా ఆడియన్స్ కానీ ఇంకొకటి కంపేర్ బీటెక్ మోమోస్ ని వేరే స్టాల్ మోమోస్ తో కంపేర్ చేయం. ఎందుకంటే నేను కంపేర్ చేయాల్సి వస్తే అక్కడ కూడా బీటెక్ మోమోసే ఉంటాయి కాబట్టి నేను కంపేర్ చేయను. డెఫినెట్లీ అక్కడ బీటెక్ మోమోసే ఉంటుంది, ఇక్కడ బీటెక్ మోమోసే ఉంటుంది. దెన్ డెఫినెట్లీ ఐ విల్ కంపేర్ మై మోమోస్ విత్ మై మోమోస్. అండ్ మీరు ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాం. మా నుంచి, మా సబ్స్క్రైబర్స్ తరఫు నుంచి మీ అందరికి ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ అండి. మీ బ్రదర్స్ ఇట్లానే కలిసి ఉండాలి, ఇంకా మీ పిల్లలు కూడా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అయిపోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒక 2 ప్లేట్లు ఏదైతే మంచిగా ఉంటుందో అది మాకు ఇచ్చేసేయండి. టేస్ట్ చేసి నేను కూడా మీకు చెప్తాను ఎట్లుందో. లెట్స్ సీ. ఫ్రైడ్ మోమో టేస్ట్ చేస్తున్నా ఎప్పుడైనా. జనరల్లీ నేను ఓన్లీ స్టీమ్డ్ తింటాను ఎక్కడైనా. ఐ డోంట్ నో, సమ్హౌ ఐ డోంట్ లైక్ ఫ్రైడ్. మస్తు. మా కెమెరామ్యాన్కి నోరు ఊడుతుంది. ఇస్తా ఆగన్నా. నేను కూడా మంచికి బాగుంటుందారా? సో అదనమాట ఇవాళ ఫుడ్ బ్లాగ్ కి ఎండింగ్. అసలు వాళ్ళ బ్రదర్స్ అయితే నాకు అనిపించింది చాలా మందికి చాలా ఐడియాస్ ఉంటాయి కానీ బయటికి వచ్చి అవి ఎగ్జిక్యూట్ చేయడానికి భయపడతాం. బికాస్ క్రిటిసిజం వల్ల పేరెంట్స్ ఏమంటారో, రిలేటివ్స్ ఏమంటారో అని. సో నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే ఎవడేమన్నా భయపడకండి. మీకు ఏదైనా యూనిక్ గా చేయాలనిపిస్తే గో విత్ ఇట్. అండ్ మన దగ్గర ఒకవేళ మనీ లేకపోతే స్టార్ట్ విత్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్. అది నేను నేర్చుకున్నది. ఎందుకంటే నో గెయిన్ నో లాస్ కదా. ఒకవేళ లాస్ అయితే 1.5 lakh ఈజ్ నాట్ అ బిగ్ డీల్ అనిపించింది. సో నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది వాళ్ళ స్టోరీ. అండ్ దిస్ ఈస్ హౌ వీఆర్ ఎండింగ్ అవర్ బ్లాగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై టీమ్ టుడే, మై ఫ్రెండ్స్ సాయ్ అండ్ సందీప్ అండ్ మై డిఓపీస్ అండ్ నరేష్ అన్నకైతే. మా నరేష్ అన్న అన్నరా ఈయన మా నరేష్ అన్న, మా డిఓపి. పెద్ద డాన్సర్, డి డాన్సర్ లో మొత్తం వాళ్ళకి నేర్పించిన ఆయన. ఒక స్టెప్ ఎట్లా వర్షం ముందుగా ఇట్లా Actually, I don't know dance, but I can do that dance. But I can see. I can see. I can see అంతే. I can see. I can see. ఈ మేం రిలేట్ చేసుకున్నోడు తోపురా కింద కామెంట్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ నరేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.